సెకండ్ హైటెక్ సిటీగా రూపాంతరం చెందుతున్నటువంటి షాద్ నగర్ లో రామేశ్వరం టెంపుల్ కి అతి సమీపంలో RRR కి కేవలం కూతవేటు దూరంలో మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి డ్రీమ్ సిటీ వెంచర్ లో అన్ని రకాల డెవలప్మెంట్స్ ని కంప్లీట్ చేసుకొని గజం కేవలం 11,000 రూపాయలకే కస్టమర్స్ కి అందించడం జరుగుతోంది. మరి ఈ 11,000 రూపాయలు మనకి రాబోయే 4-5 ఏళ్లలో 50,000 గజమైనా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరు అందించినటువంటి ఒక అన్బీటబుల్ ప్రైజ్ 11,000 రూపాయల గజం అన్నది మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు మాత్రమే అందించడం జరుగుతోంది. మరి ఇంత తక్కువ కాస్ట్ లో ప్లాట్ ని అస్సలు మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నారా మన డ్రీమ్ సిటీ వెంచర్ లో? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. బెంగళూరు హైవే వైపు ఎందుకు స్థలాలు కొనాలి, ఎక్కడ కొనాలి, ఏం చెప్తారు? బెంగళూరు హైవే అనేది ఈరోజు చాలా కీలకం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న ఏకైక ఏరియా ఏదైనా ఉందంటే NH44. సో ఈ NH44ను ఆనుకొని ఉన్న రాష్ట్రాలే ఈ దేశంలో దాదాపుగా బాగా డెవలప్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, ఈ రాష్ట్రాలే ప్రధానంగా మన దేశంలో బాగా గుర్తొస్తాయి. సో దీనికి ఉన్న కనెక్టివిటీ ప్రాధాన్యత ఏంటంటే పర్ఫెక్ట్గా ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా, అంటే ఏ ఏరియా బాగా డెవలప్ కావాలన్నా ప్రధానంగా ఉండాల్సింది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇప్పుడు మనం అనుకుంటున్న బెంగళూరు హైవే అనుకుంటే మనకు షాద్ నగర్ అనుకోవచ్చు, ఏది మన హైదరాబాద్కు దగ్గరలో. ఈ షాద్ నగర్ను మనం ప్రధానంగా బేస్ చేసుకొని మాట్లాడగలిగితే ఈ షాద్ నగర్కు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో RTC పర్ఫెక్ట్గా ఉంది. NH44 ఎనీ టైం నేషనల్ హైవే. తర్వాత మీకు రైల్వే కూడా ప్రధానంగా బెంగళూరు, చెన్నై, తిరుపతి, రాయలసీమకు సంబంధించిన మొత్తం కూడా ట్రైన్ కనెక్టివిటీ. ఈ ట్రైన్ కనెక్టివిటీలో కూడా MMTS కూడా దీనికి అవైలబుల్గా ఉంది. మొన్నటి వరకు ఫలక్నుమా వరకు మాత్రమే MMTS ఉండేది. ఇప్పుడు దాన్ని ఎయిర్పోర్ట్ వరకు కూడా సర్వీస్ రన్ అవుతున్నాయి. దీన్ని ఆల్రెడీ మహబూబ్ నగర్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఈవెన్ ట్రాక్ కూడా డబల్ ట్రాక్. ఇంతకుముందు ఏంటంటే ఆ ఏరియాకు ఓన్లీ సింగిల్ ట్రాక్ ఉండేది. ఆ సింగిల్ ట్రాక్ కూడా ఇంధనం బేస్ మీద ట్రైన్ రన్ అయ్యేది. ఇప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ వచ్చేసిన ఎలక్ట్రికల్ మీద రన్ అవుతున్నాయి. అది కూడా మొన్నటి వరకు 80 స్పీడ్తో ఉండేది, ఇప్పుడు 120 స్పీడ్ వరకు పెంచారు. అంటే రైల్వే కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంది, RTC కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంది. దానికి మించి ఎయిర్పోర్టు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వెరీ నియర్ బై. కాబట్టి ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే మీకు అద్భుతంగా ఉంది. ఇక మౌలిక సదుపాయాల్లో వాటరు ఇబ్బంది లేదు. తర్వాత మీకు ఎంటర్టైన్మెంటు అంటే అక్కడ సినిమాకి సంబంధించింది కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ కూడా అక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో ఆ ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది బాగుంది. తర్వాత హెల్త్కి సంబంధించిన హాస్పిటలిస్టీ బాగున్నాయి. ఆ తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన అంటే మెడికల్ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, MBA కాలేజెస్ కానీ, మామూలు జనరల్ కాలేజీ స్కూల్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా అక్కడ సింబయాసిస్ యూనివర్సిటీ ఉంది, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఉంది, దాంతోపాటు సుఖం యూనివర్సిటీ కూడా ఉంది. వీటన్నింటికి పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ప్రధానంగా ఎవరికి ఉంటుంది? మొదట్లో పొలిటికల్ లీడర్లకు మాత్రమే ఉంది. అంటే ఒక ఏరియా డెవలప్మెంట్ను ఏం చేస్తున్నాం అనే విషయం ముందు పొలిటికల్ లీడర్లకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇప్పటికే చాలామంది పొలిటికల్ లీడర్లు ఈ బెంగళూరు హైవేని బేస్ చేసుకొని నాయన నరసింహారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రకరకాల వాళ్ళంతా కేసీఆర్తో సహా అందరూ కూడా ఆ ఏరియాలో ప్లాట్లు తీసుకొని అంటే ఎకరాలు తీసుకొని ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన స్కూలు, హెరిటేజ్ వ్యాలీ స్కూల్ కూడా అక్కడ ఉంటుంది. నాగార్జునకు సంబంధించిన పొలిటికల్ లీడర్ల తర్వాత మొత్తంగా తీసుకునేది సినిమా సెలబ్రిటీస్లో మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నాగార్జున కానీ, అదేవిధంగా రవితేజ కానీ, తర్వాత మనకు ప్రకాష్ రాజ్ అయితే డైరెక్ట్ ఒక విలేజ్ని కూడా అక్కడ అడాప్ట్ చేసుకున్నాడు, కొండారెడ్డి పల్లె అని చెప్పేసి. ఆయన ఒక రీసెర్చ్ని కూడా మెయింటైన్ చేస్తున్నాడు అక్కడే. దాంతోపాటు మోహన్ బాబుకు సంబంధించి, దాసరి నారాయణకు సంబంధించింది, అల్లరి నరేష్, బ్రహ్మానందం, రాజమౌళి గారు కూడా, వీళ్ళందరికి సంబంధించిన ప్రాపర్టీస్ ఎకరాల రూపంలో, ఫామ్ హౌస్ల రూపంలో అక్కడ ఉన్నాయి. అంటే ఈ ఏరియా డెవలప్ అవుతుందనే విషయం సామాన్య ప్రజానికానికంటే ముందు పొలిటికల్ లీడర్లకు, ప్రొఫెషనల్స్కు, ఆర్టిస్టులకు అర్థమైంది కాబట్టి అక్కడ తీసుకోగలిగారు. మనం ఏం చెప్తున్నామంటే యాజ్ ఏ ఎక్స్పర్ట్గా షాద్ నగర్ అనేది పర్ఫెక్ట్గా డెవలప్ అవుతున్నది. ఎందుకంటే ఈ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా వీటన్నిటికీ మించి ప్రధానంగా అక్కడ 2-3 సెజ్జులు ఉన్నాయి. ఒకటి రాజాపూర్ సెజ్జు. ఈ రాజాపూర్ సెజ్జులో అంటే ఇదంతా కూడా
ఫార్మాకి సంబంధించింది. ఈ ఫార్మాకి సంబంధించిన సెజ్జులో డాక్టర్ రెడ్డీసు, అరబిందో, ఎటీరో, మైలాన్, సుసైన్, సన్ఫార్మా, జీవీకే, జిఎంఆర్ లాంటి కంపెనీలను వచ్చేసి 80,000 పీపుల్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. దానికంటే బిఫోరు బాలానగర్ సెజ్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అన్నీ కూడా అంటే బాలానగర్ కానీ అట్లాగే జీడిమెట, షామీర్పేట, కాటేదాన్, సనత్ నగర్, విఎస్టీ, అజమాబాద్కి సంబంధించిన అన్ని కంపెనీలన్నీ కూడా హైదరాబాద్లో ఉండొద్దు, హైదరాబాద్ పొల్యూట్ కావద్దనే ఉద్దేశంతో నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అన్నింటినీ కూడా బాలానగర్కి షిఫ్ట్ చేస్తున్నారు. బాలానగర్లో గవర్నమెంట్ 6,000 ఎకరాల సెజ్ ఇచ్చింది. ఆ 6,000 ఎకరాల సెజ్జులోకి ఇవన్నీ కూడా షిఫ్ట్ అవుతున్నాయి. కొందరైతే ఇప్పటికే షిఫ్ట్ అయ్యి ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా తీస్తున్నారు. అక్కడ మీకు గులకరాలు లాంటివన్నీ కూడా సేకరించి వాటిని పొడిగా మార్చి మామూలుగా టైల్స్, డిజైనర్ టైల్స్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా చాలా వరకు ఉన్నాయి. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో ఆ ఏరియాలో 6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే మీరు చెప్పినట్టు ఆ ఏరియాలో ఆ ప్రాంతాలు కీలకమైనవా? ఎస్ సార్. బాలానగర్ కానీ బాలానగరు, అంతకంటే ముందు కొత్తూరు ఉంటుంది. కొత్తూరు దగ్గర కూడా జాన్సన్ అండ్ జాన్సన్ ఉంటుంది, ఏషియన్ పెయింట్ ఉంటుంది, పిఎన్జీ ఉంటుంది, నాట్కో ఫార్మా ఉంటుంది, డిఎల్ఎఫ్ ఉంటుంది, ఇంకా ముందుకు వస్తే ఎంఎస్ఎన్ ఫార్మా ఉంటుంది. అక్కడే హల్దీరామ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నాయి. అక్కడే ఇంకా చాక్లెట్ కంపెనీకి సంబంధించిన బేకరీకి సంబంధించిన వాటిని ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా పర్ఫెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జోను, ఇండస్ట్రియల్ జోన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ జోను, మధ్యలో మీకు పర్ఫెక్ట్గా షాద్నగర్ అనేది ప్యూర్లీ రెసిడెన్షియల్ జోన్. అందువల్ల షాద్నగర్ అనేది చాలా తొందరగా వేగవంతంగా డెవలప్మెంట్ అయ్యి పెట్టుబడి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చిన్న పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తాలు ఆశించే వాళ్ళకు అనువైన ప్రాంతం. ఇప్పటికి కూడా మీరు చూస్తే ఏది ముంబై హైవే తీసుకున్నా, లేదనుకుంటే మెడిచల్ వైపు తీసుకున్నా, లేదా ఇంకా కొన్ని ఏరియాల వైపు తీసుకున్నా చాలా వరకు రేట్లు హైక్ అయి ఉన్నాయి. కానీ షాద్నగర్లో మాత్రం ఇంకా అందుబాటు ధరలో ఉన్నాయి. తక్కువ ధరలో ఉన్నప్పుడే తెలివైన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కువ లాభాన్ని పొందుతారు. కాబట్టి షాద్నగర్ మనం ప్రిఫరబుల్ చేయొచ్చు. షాద్నగర్ అన్ని రకాలుగా మీరు ఇన్వెస్ట్ చేసి ఒక్క 2-3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ పర్ఫెక్ట్గా వెయిట్ చేయగలిగితే ఉంటే మీరు 10 టైమ్స్ 5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ వరకు అదనంగా తీసుకోవడానికి స్కోప్ ఉంది. అంటే పారిశ్రామిక ప్రాంతాలకు ఎంత దూరంలో మనం స్థలాలు కొనాలంటారు? పారిశ్రామిక ప్రాంతాలకు అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు అక్కడ ఉన్న పారిశ్రామిక ప్రాంతం అన్నీ కూడా పొల్యూటెడ్ కాదు. సో నాన్ పొల్యూటెడ్ ఫ్యాక్టరీలన్నీ కూడా జహీరాబాద్కు షిఫ్ట్ చేస్తున్నారు. నాన్ పొల్యూటెడే మీకు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ పారిశ్రామిక ప్రాంతానికి జస్ట్ హాఫ్ కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ లోపు మనం తీసుకోవడం ప్రిఫరబుల్గా ఉంటుంది. అంటే మీరు చెప్పిన విధంగానే షాద్నగర్ ప్రాంతం హైదరాబాద్లో కీలకంగా మారిందా? ఎగ్జాక్ట్లీ. మీకు షాద్నగరు ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఎంఎంటీఎస్ అనేది హైదరాబాద్లోనే రన్ అవుతుంది కదా. మొన్నటి వరకు లింగపల్లి లేదా కుకట్పల్లి హైదరాబాద్కి లాస్ట్, మొన్నటి వరకు వనస్థలిపురం ఇట్లాస్ట్ కుకట్పల్లి అనుకునేది. కానీ ఈరోజు హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ది ప్లేసెస్. అట్లాగే షాద్నగర్ కూడా మీకు ఈరోజు ఎంఎంటీఎస్ అనేది కానీ రన్ అవ్వడం స్టార్ట్ అయితే అక్కడి నుంచి జస్ట్ మీకు 20 మినిట్స్లో వచ్చేస్తుంది. ఈరోజు వనస్థలిపురం నుంచి హైటెక్ సిటీకి రావాలంటే దాదాపు 1 అవర్కి పైగా పడుతుంది. కానీ షాద్నగర్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలంటే 20 మినిట్స్ కూడా పట్టదు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 5 ఇయర్స్ లోపు షాద్నగర్ను కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కలిపేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం కాదని నేను అనుకుంటున్నాను. అంటే కేవలం నేషనల్ హైవేస్ పక్కన స్థలాలు ఉన్నంత మాత్రాన రేట్లు బాగా పెరుగుతాయా? నో, నేషనల్ హైవే ఉన్నంత మాత్రాన డెవలప్ అవుతుందని మనం చెప్పలేము. ఎప్పుడైనా ఒక ఏరియా పర్ఫెక్ట్గా డెవలప్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈరోజు మనం హైటెక్ సిటీల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు ఈ హైటెక్ సిటీ నిర్మాణం చేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు చాలామంది నమ్మల. నాది విజన్ 2020 అని చంద్రబాబు చెప్తే చంద్రబాబును 420 అన్నారు. చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అన్నారు. ఖచ్చితంగా 20 సంవత్సరాల తర్వాత ఈరోజు హైటెక్ సిటీ ఏ రేంజ్లో ఉంది? సింగపూర్ను తలపిస్తుంది. మొన్న ఒక యుఎస్ కస్టమర్ వచ్చి ఇదే ఏదైతే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద వస్తూ ఉన్నప్పుడు ఆయనే ఒక రకంగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అదేంటి సార్, మేము అమెరికాలో ఉన్నాము, అమెరికాను మించి ఈ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఆకాశ అరణ్య నిర్మాణాలు చూస్తున్నప్పటికీ, ఇక్కడ ఉన్న ఐటీ చూస్తున్నప్పటికీ చాలా చాలా డెవలప్ అయింది సార్. అంటే ఒకానొక దశలో ఊహించడానికి కూడా సాధ్యం కాదు. నిజంగా చెప్తున్నా, మీరు ఇప్పటికి కూడా ఈరోజు
ధీరుభాయ్ అంబానీలకు సంబంధించిన సామ్రాజ్యానికి సంబంధించిన అంబానీలకు కానీ సంబంధించిన వాళ్ళు కానీ ఆదానీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఏదైతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి సంబంధించిన వాళ్ళు లక్ష్మీ మీటర్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళు కొనే ప్రాపర్టీ దగ్గర ఉండాలని చూడరు. చాలామంది ఇప్పటికి మిడిల్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ ఏమనుకుంటారంటే మా ప్రాపర్టీ ఎక్కడ ఉండాలనుకుంటారు, నా పక్కన ఉండాలని కోరుకుంటారు. నీ పక్కన ఉన్నది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇంట్లో వచ్చేసినాయి, షాప్లో వచ్చేసినాయి, అన్నీ వచ్చేసిన దగ్గర ఇంకేం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు హైటెక్ సిటీలో గజం 2 lakhs ఉంది. ఈ 2 lakhs దగ్గర నువ్వు పెట్టి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా అది 4 lakhs కావడానికి ఎంత టైం పడుతుంది? దాదాపు 4 lakhs కావడానికి స్కోపే లేదు. ఎందుకంటే ఒకనొక దశకు వచ్చిన తర్వాత స్టాగ్నేట్ అవుతుంది. అదే తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు, ఏమి డెవలప్ లేని చోట బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉన్న చోట గుర్తించి తీసుకుంటారు. కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించి వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి దీని మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల తీసుకోవాలనుకుంటారు. వాళ్ళ చుట్టుపక్కల తీసుకుంటే డెవలప్మెంట్ కాదు, అది ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్కి ఎలా పనికొస్తుంది? నీ ఆలోచన ఇన్వెస్ట్మెంటు, కానీ నీ ఆచరణ జరుగుతున్నది మాత్రం ఇల్లు కట్టుకునే ప్లాట్ తీసుకుంటున్నావు. కాబట్టి ఎక్కువ లాభం పొందలేకపోతున్నావు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఎక్కువ లాభాలు వచ్చే ఛాయిస్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు మ్యారేజ్ చేయాలనుకున్నా, వాళ్ళ చదువులకు సంబంధించిన కావాలన్నా, వీళ్ళు ఆ ప్లాట్ నమ్మి ఇంకో దగ్గర అద్భుతమైన ఇల్లు కొనాలన్నా ఉపయోగపడుతుంది. లేదనుకుంటే మామూలుగానే మధ్యతరగతినే ఉండిపోవాల్సి వస్తుంది.